ఏలూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇంటింటికి ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు. 50వ డివిజన్లో ఎమ్మెల్యే భడేటి చంటి, నగర మేయర్ నూర్జహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. 2 సంవత్సరాల కూటమి పాలన ప్రగతిని వివరించారు. 80 కోట్లతో మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే తెలిపారు. వైసీపీ ప్రచారాల్లో అబద్ధాలే ఉంటాయని విమర్శిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమని పేర్కొన్నారు. ఎప్పుడో పెడితే ఎందుకు కాకుండా ఎందుకుంటారు? బుజ్జి గారు ఉన్నప్పుడే పెట్టే వచ్చినప్పుడల్లా చెప్పే మీరంత ముందు 35,000 కడితే వచ్చేసినాయా? ఇల్లు ఇస్తారు, లేకపోతే ఇల్లు ఇచ్చిన డబ్బులు వస్తాయి. 35,000 మీకు ఇస్తారు. 400 మంది కాగానే అందులో ఉంటుంటుంది, ఇబ్బంది ఏం లేదు. 2,000 మందికి పడినాయి కదా పెద్ద దాంట్లో. నెక్స్ట్ శుభ్రంగా ఓటమి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో అందరం ప్రశాంతంగా ఉన్నారా? మీరు చెప్పాలి. అలాగా అంటే మీ దగ్గర ట్రైన్ అవ్వలేదు కాదు. చేసిన ప్రతి పని కూడా ప్రజలకు ఉపయోగపడిందా లేదని ఈ రోడ్డు హైట్ పెట్టాను. ఎలక్షన్ కదమ్మా, మీరు గెలిపించే ఎలక్షన్ ఇది. మీ అందరూ మీ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇప్పుడు మీరు మంచి చెప్పారు. ఈ సందర్భంలో మాట చెప్పాలి సార్. రోడ్లు కాదు, ముందు ట్రైన్లు వేయమన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మరి ప్రతి ఇంటికి కూడా తిరగాలి. ఈ 2 సంవత్సరాల్లో ఏమేమి చేశామనేది ప్రజలందరికీ కూడా వివరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రతి కార్యకర్తని కూడా ఏదైతే డివిజన్ వైజ్గా ప్రతి వాళ్ళ దగ్గరికి కూడా తిరిగి మీరు తిరిగారనేది యాప్ ద్వారా మాకు కూడా తెలియపరచాలని అన్నారు. ఎందుకంటే ప్రజలకి చేరువుగా నాయకులు ఉన్నప్పుడే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి. రెండోసారి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమస్య చేయకపోతే వాళ్ళు నిలదీసి అడుగుతారు. కాబట్టి బాధ్యతతో వాళ్ళు చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెడతాం జరిగింది. నిరంతరం ఏలూరు నియోజకవర్గంలో నాయకులందరూ కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా కార్పొరేట్లో ప్రతి డివిజన్లో కూడా తిరుగుతూ ఏ సమస్యలు అయితే ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయో ఆ సమస్యలు కూడా ఈ 2 సంవత్సరాల్లో అనేక సమస్యలు తీర్చడం జరిగింది. ఎందుకనంటే గత 5 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు ప్రజలు పడినప్పుడు అదేవిధంగా రోడ్లన్నింటికి కూడా నిధులు దారి మళ్ళించి ఏ నిధులను కూడా రోడ్లకి అయిపోవడం వల్ల రోడ్లు నిర్వీర్యం అయిపోయినాయి. ఎందుకంటే ప్రధాన రోడ్లన్నీ కూడా వేయటం ముందు వేయవలసిన పరిస్థితుల్లో కొన్ని డివిజన్లో ఇంటర్నల్గా రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి వేయలేని పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 50వ డివిజను, మరి మేయర్ గారి సొంత డివిజను. కాకపోతే ఇక్కడ ఎక్కువ వేసుకుంటే సొంత డివిజన్లో స్వార్థం చూపించారనే ఉద్దేశంతో ఆయన 3 ఏళ్ళు అటేపు వైసీపీ ఉన్నప్పుడేమో నిధులు లేకేయలేదు. ఈ 2 సంవత్సరాల్లో కార్పొరేటర్లందరికీ కూడా సరిపెట్టాలనే ఉద్దేశంతో మరి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు తప్పితే అంతకుమించి ఏం లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం